ఈరోజు మనందరి అదృష్టం ఏంటంటే సారుగా మన చంద్రబాబు నాయుడు గారు మన ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయి తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాపితం చేసినటువంటి రోజు. అటువంటి రోజు మన ముఖ్యమంత్రి గారు మన రాజంపేటలో ఉండడం మనందరి అదృష్టం, మనందరికీ పండుగ. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాను. ఈ 30 ఏళ్ల కాలంలో అతి కీలకమైనటువంటి కార్యక్రమాలు, సంస్కరణలు చేపట్టడం జరిగింది. తెలుగు జాతి గౌరవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచడమే కాకుండా దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో మన బాబు గారు ఇచ్చినటువంటి పథకాలు దేశవ్యాపితమై ప్రతి ఒక్క ప్రభుత్వం వాటిని ఆచరించేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందులో ముఖ్యమైనవి దేశంలో సంచలనం వహించినటువంటి ప్రజల వద్దకు పాలన, ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యం, జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, కుల వృత్తులకు గౌరవాన్ని ఇస్తూ మహిళలకు దీపం పథకం, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు, బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు, తొలిసారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు, విద్యుత్ రంగ సంస్కరణ అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణకు కీలక సూచనలు, పీపీపీ విధానంలో నేషనల్ హైవేస్కు అంకురార్పణ, గ్రామ గ్రామాన రోడ్లు, ఐటీకి ప్రాధాన్యత, హైటెక్ సిటీ నిర్మాణం, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు, విజన్ 2020తో పాలనకు కొత్త రూపు, విద్యారంగంలో మార్పులు, 1,80,000 టీచర్ల నియామకం, నాలెడ్జ్ ఎకానమీకి నాంది, స్థానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం, దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్తో సేవలు సులభతరం, డిజిటల్ కరెన్సీ కమిటీకి నేతృత్వం, స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం, అన్న క్యాంటీన్లు, రైతుల కోసం దేశంలో తొలిసారి ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, అన్నదాతకు అండ, రైతులకు సబ్సిడీలు, యాంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, నదుల అనుసంధానంలో విజయం, అట్టడుగున ఉన్న దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు, రియల్ టైం గవర్నెన్స్, పారదర్శక పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం, పేదరిక నిర్మూలన, P4 లాంటి పథకాలు. అలాగే మన నాయకుని యొక్క సమర్థతకి ఒకే ఒక పోలిక. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నెలకు ముందు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మన ప్రభుత్వం ఏర్పడినటువంటి 1వ తేదీనే పేదలందరికీ కూడా ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ పంచుతూ రీఎంబర్స్మెంట్ కింద 3 నెలల పెన్షన్ను కూడా ఇస్తూ 1వ తేదీ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పోలిక చాలదా? మన నాయకుని యొక్క సమర్థత ఎంతో. ఇది కాదా మన నాయకుడు అంటే? అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6ను సూపర్ హిట్ చేసినటువంటి ఘనత మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా దక్కుతుందా? మన దేవుడికి దక్కుతుందా? అంత సమర్థత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన తెలుగువారు కావడం, ఇవాళ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మన రాజంపేటకు పండుగగా ఉన్నటువంటి వాతావరణం సృష్టించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్, రాజంపేట అనేటువంటిది అభివృద్ధికి నోచుకోలేదు. మీరు ఎన్నో మహానగరాలు సృష్టించారు. మీ విషయంలోకి రాజంపేట ఉంటే కనుక ఇక్కడ కూడా అందరము కూడా అభివృద్ధి చెందుతాం. కాస్త మీరందరూ కూడా మీ దృష్టి రాజంపేట పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అభివృద్ధి చేసి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లకుండా
ఉన్నటువంటి ఒక మంచి రాజంపేటను ఇవ్వాలని మీ సవినయంగా మా రాజంపేట ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే కొత్త హైవే నిర్మాణం జరుగుతూ ఉంది సార్. పాత హైవేకి కొత్త హైవేకి అనుసంధానం చేస్తూ ఒక రింగ్ రోడ్డు కనుక నిర్మాణం చేస్తే మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒకటి ఇస్తే వైద్య సౌకర్యాలకన్నిటికీ కూడా మేము నోచుకుంటాం సార్. ఈ విధంగా మీరు ఈ అభివృద్ధి అనేటువంటిది మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు మా రాజంపేట మీద దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారని మా రాజంపేట ప్రజలందరి తరపున సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.